ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి కొండా సురేఖ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి రాజన సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు కొండా సురేఖ. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో విపరీతమైన అవినీతి అక్రమాలు జరిగాయన్నారు కొండా సురేఖ. దేవుడి మాన్యాలను కబ్జా చేశారని ఆరోపించారు. వీటిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేములవాడ ఆలయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, యాదాద్రి తరహాలో అభివృద్ది చేస్తామన్నారు కొండా సురేఖ. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దర్శనం స్థానిక శాసనసభ్యులు మరియు విప్ శ్రీనివాస్ గారు వారు తీసుకొచ్చి ఎన్నికల కోడ్ ఉన్నందువలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. మా మనవడి పుట్టెంటుకలు ఇక్కడ మొక్కు ఉంది, అంటే 1 year లోపల తీయాలి కాబట్టి 1 year లోపల దర్శనం చేసుకొని బర్త్డే అయిపోయిన తర్వాత పుట్టెంటుకలు తీస్తామని చెప్పి మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. వేములవాడ అనేది తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతిపోషణ చేసుకోవడం కానీ, మరి కోడెను తిప్పడం కానీ, ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు, దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ల పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతో పాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు